పూర్తి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పిన వాడు చెయ్యకపోగా ఇప్పుడు మద్యం అమ్ముతున్నది ఎవరు? సర్కారే అమ్ముతుంది. అంటే పూర్తి మద్యపాన నిషేధం చేస్తారన్న జగనన్న గారే ఇప్పుడు మీకు మద్యం కూడా అమ్ముతున్నారు. అక్క చెల్లెలందరూ గమనించాలి. మద్యం అమ్ముతున్నది ఎవరో కాదు, జగనన్న గారే అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? నాసి రకం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో 25% ఎక్కువ మద్యం తాగి లివర్ చెడిపోయి చనిపోతున్న వాళ్ళు 25% ఎక్కువట. అందులో కూడా నాసి రకం అమ్ముతూ కూడా అది కూడా ఓన్లీ క్యాష్ అట. ఆన్లైన్ పేమెంట్లు లేవు, డిజిటల్ పేమెంట్లు లేవు. క్యాష్ తోనే ఎందుకు అమ్ముతున్నారు అని అడుగుతున్నాం జగనన్న గారు. క్యాష్ తోనే అమ్మాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి అని అడుగుతున్నాం. క్యాష్ తో అమ్ముతున్నారంటే మీకు స్టేట్ ట్యాక్స్ గానీ సెంట్రల్ కట్టాల్సిన ట్యాక్స్ గానీ మీరు కట్టున్నారో కట్టడం లేదో లెక్కెక్కడిది అని అడుగుతున్నాం జగనన్న గారు. సర్కారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇలా తప్పుల మీద తప్పులు జగనన్న గారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, నా పుట్టింటి వాళ్ళ హక్కుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కొట్లాడుతున్నా. ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నిస్తున్నా. పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నా. మన రాజధాని ఎక్కడుంది అని అడుగుతుంటే ఈరోజు నా మీద, చెల్లెళ్ళని కూడా చూడకుండా నా మీద వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు జగనన్న గారు, ఆయన సైన్యం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎవరికైనా హక్కు ఉంది, ఏ పార్టీలో చేరే హక్కు, ఏ పార్టీలోనైనా చేరే హక్కు ఉంది, ఏ సిద్ధాంతానైనా ఎంబ్రేస్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని అడుగుతున్నాం. అది కూడా మామూలు దూషణలు కాదు. ఒక సైన్యాన్ని పెట్టి, డబ్బులతో కొన్న ఒక సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా దూషిస్తున్నారే. ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నాం. ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా సమైక్య ఆంధ్ర కోసం ఒక ఉద్యమం చేసింది ఇదే చెల్లెలు కదా. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసింది ఇదే చెల్లెలు కాదా. బాయ్ బాయ్ కే బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపి ఆ రోజు చంద్రబాబును దించిన మీ చెల్లెలు కదా అని అడుగుతున్నాం. అలాంటిది ఈరోజు నా గురించి, నా భర్త గురించి ఇష్టం వచ్చినట్లు, నాకు దగ్గరైన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు దూషణలు చేస్తున్నారే. దేవుడన్న వాడు ఉన్నాడు, దేవుడన్న వాడు చూస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను భయపడేదాన్ని కాదు. ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, నా పుట్టింటి వాళ్లకు మేలు జరగాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది. కాబట్టి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కట్టేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపోదు రాజశేఖర రెడ్డి బిడ్డ. మనకు రాజధాని రావాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన అన్ని హక్కులు నెరవేర్త వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఇంకొక కన్ను. రాజశేఖర రెడ్డి గారు ఒక చేత్తో సంక్షేమం చేస్తే ఇంకో చేత్తో అభివృద్ధి చేశారు. అంత వెల్ బ్యాలెన్స్డ్ గా పరిపాలన చేశాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు అయ్యాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తరహా పాలన ఉందా? డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు కళ్ళగా సాగింది రాజశేఖర రెడ్డి గారి పాలన. అది వైఎస్ఆర్ మార్క్, అది ఇందిరమ్మ మార్క్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు అంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయగలిగారంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులను చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే. కాంగ్రెస్ పార్టీ మన దేశానికే పునాదులు వేసింది. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి పునాదులు వేసింది. మన దేశాన్ని మెట్టు కట్టుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడి
ఒక గ్యారంటీ ఇవ్వబోతుంది. మీ ముందు నిలబడి ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక గ్యారంటీ ఇచ్చారు. ఇంటింటికి 5,000 రూపాయలు, ఇంటింటికి 5,000 రూపాయలు, ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. ఇది ఇందిరమ్మ అభయం, ఇది ఇందిరమ్మ అభయం. ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వాలి అన్నది ఇందిరమ్మ అభయం. ఎందుకంటే ఈరోజు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ఈరోజు పెట్రోల్ అయినా డీజిల్ అయినా పెరిగిపోయింది, కూరగాయలైనా నూనెైనా చక్కెరైనా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. కనీసం ఇల్లు గడవడం కూడా కష్టమైపోయి ఎంతో మంది అన్నానికి కూడా తిండికి కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళంతా మోసాలు చేశారు. జగనన్న గారు రేషన్ కార్డుతో పాటు బియ్యంతో పాటు 11 వస్తువులు ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా? లేదు. జగనన్న గారు అమ్మఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15,000 రూపాయలు ఇస్తారన్నాడు. ఇస్తున్నాడా? కాబట్టే మాట తప్పే వాళ్ళ మధ్య ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ గ్యారంటీ ఇస్తుంది. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన ప్రతి ఇంటికి పేద ఇంటికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా ఇస్తుంది. సంవత్సరానికి 60,000 రూపాయలు ఇందిరమ్మ అభయం కింద ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందిస్తుంది అని మీకు మాటిస్తున్నాం. పేదరికం నిర్మూలం కోసం అసమానతలు తొలగించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ నూతనమైన ఆలోచనతో ప్రతి ఇల్లు గడవాలని, ప్రతి పేదవాడికి అండగా నిలబడాలని ఈరోజు ఇందిరమ్మ అభయం కింద ఇంటింటికి 5,000 రూపాయలు, సంవత్సరానికి 60,000 రూపాయలను కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గ్యారంటీగా ఇస్తుంది. మహిళలు ఇంటిని నడిపేదే మహిళలు. ప్రతి ఇంటికి భార్య, ఇంట్లో ఒక తల్లి, ఇంటిని నడిపేదే ఆ తల్లి అయితే, ఆ భార్య అయితే ఎన్ని త్యాగాలు భర్త కోసం, బిడ్డల కోసం ఆ మహిళ ఎన్ని త్యాగాలు చేసినా ఎవరు తనకు కిరీటం పెట్టరు. ఎవరు తన కిరీటం పెట్టకపోయినా ఆ మహిళ తన భర్త కోసం, తన బిడ్డల కోసం చేయని త్యాగమే ఉండదు. అలాంటి మహిళ ఈరోజు ఇల్లు గడపడానికి, ఇల్లు నడిపించడానికి, అందరికీ తిండి పెట్టడానికి ఎంతో మంది మహిళలు అల్లాడిపోతున్నారు. కాబట్టి ఆ మహిళలందరికీ గ్యారంటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మహిళ పేరు మీదనే ప్రతి నెల 1వ తేదీన 5,000 రూపాయలు, సంవత్సరానికి 60,000 రూపాయలు ఆ ఇంటి మహిళ పేరు మీదకే చెక్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలను చేయగలిగాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తా, మీ గడపకు తీసుకొస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మరొక్కసారి ఇంత సమయమైనా కూడా, ఇంత ఆలస్యమైనా కూడా మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని ఇంతమందిగా తరలి వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.